హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీకు ఒక మంచి స్కిన్ కేర్ చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి కొల్లాజన్ బూస్టర్ అనమాట. ఇది ఫేస్ షాప్ బ్రాండ్ నుంచి. సో ఈ ప్రోడక్ట్ని యూస్ చేస్తూ జేడ్ రోలర్స్ని ఎలా యూస్ చేయాలి, అసలు జేడ్ రోలర్ ఎందుకు యూస్ అవుతుంది ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇది వచ్చేసి జేడ్ రోలర్. మనకి లో కాస్ట్ హై కాస్ట్ అన్నిటిలోని ఉన్నాయి. సో రెండు సైడ్స్ ఉంటాయి దీనికి. ఒకటి పెద్ద రోలర్, ఇంకొకటి చిన్న రోలర్. సో పెద్ద రోలర్ వచ్చేసి ఫేస్ అంతా యూస్ చేస్తాం, చిన్న రోలర్ ఐస్ దగ్గర యూస్ చేస్తాం. ఇది నేను సిరమ్ యూస్ చేస్తున్నాను, నైట్ యూస్ చేసుకునేది అనమాట. ఈ ప్రోడక్ట్ మాయిశ్చరైజర్లా వర్క్ అవుతుంది, కొలాజన్ని బూస్ట్ చేస్తుంది. అండ్ మీరు యూస్ చేయాలి అనుకుంటే ఎనీ సీరమ్ని యూస్ చేసుకోవచ్చు, లేదా దీన్నే పర్చేస్ చేసుకుని యూస్ చేసుకుంటానన్నా కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే జేడ్ రోలర్ని ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను. తర్వాత నేను ఎందుకు యూస్ చేయాలి, ఎవరు యూస్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో చూడండి. సో ఫస్ట్ అయితే ఈజీగా రోలర్ గ్లైడ్ అవ్వడం కోసం మనం సిరమ్ని యూస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నైట్ రొటీన్లో మనం కొన్ని సిరమ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది కనుక మన స్కిన్ నీడ్కి తగ్గట్టుగా ఉన్న సిరమ్ని మనం తీసుకోవాలి. సో నేను లేట్ 20స్కి వచ్చేసాను కనుక నేను ఇంకా కొలాజన్ బూస్ట్ చేసుకునేలాగా సిరమ్స్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు రోలర్ని తీసుకొని బిగ్ సైడ్ ఏదైతే ఉందో అది మనము చీక్స్ పార్ట్, చిన్ పార్ట్ దగ్గర యూస్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ హెడ్ పార్ట్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. సో టువర్డ్స్ హెయిర్ లైన్ వైపుగా అప్వర్డ్ డైరెక్షన్లోని మనము దీన్ని గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. స్పీడ్గా చేయాల్సిన అవసరం లేదు, ఆరామ్సే చేయొచ్చు. వన్ డైరెక్షన్లో మాత్రమే చేయాలి, అంటే టువర్డ్స్ అప్ మాత్రమే చేయాలి, కిందకి చేయాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా రివర్స్లో ఉన్న చిన్న రోలర్ని కంటి దగ్గర యూస్ చేస్తాం. సో వీడియోలో నేను మీకు ఎలా యూస్ చేయాలి అనేది అయితే క్లియర్గా చూపించాను. అయితే ఇప్పుడు దీన్ని ఎవరు యూస్ చేయొచ్చు, ఎవరు యూస్ చేయకూడదు అంటే, ఎవరికి అయితే ఫేస్ చాలా థిన్గా ఉంటుందో వాళ్ళు యూస్ చేయొద్దు. జేడ్ రోలర్ తాలూకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పఫీనెస్ని తగ్గిస్తుంది. సో ఆల్రెడీ బాగా థిన్ ఫేస్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం అవసరం లేదు. కొంచెం చబ్బీగా ఉంటుంది అలా అనుకున్న వాళ్ళు, పఫీనెస్ ఉంది అనుకున్న వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. అయితే జేడ్ రోలర్ తాలూకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ పఫీనెస్ని తగ్గిస్తుంది. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఏంటి అంటే నిద్రపోయి లేచిన తర్వాత ఫేస్ అంతా కూడా చాలా పఫీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు నైట్ అండ్ మార్నింగ్ 2 సార్లు కూడా దీన్ని రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్కిన్లో స్టక్ అయి ఉండిపోయిన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా రిలీజ్ అయితే అయిపోతాయి. లింఫాటిక్ డ్రైనేజ్ అన్నది అవుతుంది. వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఫేషియల్ మసిల్కి ఇదొక మంచి ఎక్సర్సైజ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అందువల్ల వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ రావు. అండ్ జా లైన్ ఇవన్నీ కూడా మంచి షార్ప్గా కనిపిస్తాయి. సో ఫేస్ అనేది మంచి కాంటోర్డ్గా, టోన్డ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కిన్ ఆబ్వియస్గా గ్లో ఉంటుంది, మంచిగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాం. సో ఇది పెద్ద రొటీన్ అయితే కాదు, ఈజీగా చేసుకోగలిగేదే, ఎక్కువ కష్టం అయితే ఉండదు. జస్ట్ రోలర్ని పర్చేస్ చేసుకుంటే చాలు. మనకి నైకాలో ఈ రోలర్స్ ఉన్నాయి, ఇంకా తక్కువ కాస్ట్లో కావాలి అంటే అమెజాన్ వీటిలోని కూడా ఈ రోలర్స్ ఉన్నాయి. సో మనం వీటిని యూస్ చేసుకుని చక్కగా చేయొచ్చు. అండ్ గ్వాషా టూల్స్ కోసం కూడా ఒక మంచి వీడియో చేస్తాను ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి. సో సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్. సో ఇది నేను రెగ్యులర్గా అయితే చెయ్యను, కానీ అప్పుడప్పుడు అకేషనల్గా అయితే చేస్తాను. అండ్ మీకు యూస్ అవుతుంది అని ఈ వీడియో అయితే నేను చేశాను. సో చాలామంది కమెంట్ అయితే చేశారు, జేడ్ రోలర్ ఎలా యూస్ చేయాలో చూపించండి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు యూస్ ద జేడ్ రోలర్. సో ఇది గ్వాషా టూల్ అనమాట. నేను ఇంకొక వీడియోలో దీనికోసం మీకు క్లియర్గా చెప్తాను. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. బాయ్.